ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. మందుబాబుల జేబులకు చిల్లు, పెరుగుతున్నాయట బీర్లు మద్యం ధరలు. రోడ్డు ప్రమాదాల గురించి బస్సులల్లో పెట్టిండ్రు అవేర్నెస్ ప్రోగ్రాం. ఎంతో కొంత జనాలకు ఉపయోగపడుతుంది అంటుండ్రు పోలీసు యంత్రాంగం. కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు రేవంతం సారు. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం గంట సమయం కూడా లేదట సారుకు. మంత్రి సీతక్క ఇలాకాల తాగునీళ్లకు కరువు, నీళ్లు లేకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. రైతు బంధు ఎగ్గొట్టడానికి చూస్తున్న రేవంత్ సర్కార్. పంట పెట్టుబడికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతన్నలు. మళ్ళా మందుబాబుల జేబుకు షిల్లు పడుతుందటనుల్లా. ఈ యుద్ధం పాడుగాను పక్క రాష్ట్రాలలో లుల్లైతుంటే మన దగ్గర చిన్న తక్లీఫ్లు అయితే లేవు. మొన్నటి సంది గ్యాస్ బండ్లకు, పెట్రోల్ కు, డీజిల్ కు తిప్పలాయే. ఇక ఇప్పుడేమో మందుబాబులకు కూడా మస్తు తక్లీఫే ఉంటది అంటుండ్రు. అగో మందుబాబులకు బాధ అంటుందేంది ఈమె అని ఆగా అవుతారు కదా. ఆగం కాకుర్రి ఈ ముచ్చటినూరి. పశ్చిమాసియా యుద్ధానికి తోడు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే ముగిసిపోవడంతోటి మద్యం ధరల పెంపు తప్పదనే సూచనలు కనబడుతున్నాయి అన్నట్టు. ఇక సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి రాష్ట్రంలో మద్యం ధరలను సమీక్షిస్తారు. ఇక చివరిసారిగా 2023 మే నెలల తెలంగాణలో మద్యం ధరలను పెంచిండ్రు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మళ్ళా 2025 మే నెలల ధరలను సమీక్షించాల్సి ఉన్నా కూడా ఆ గడువును ఎప్పుడో ముగిసిపోయింది. ఇక మల్లోపారి యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదట. ఇక దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగినాయట. అందుకే వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయట. మరోవైపు తయారీదారులు ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి మద్యం ధరలను 12% నుంచి 15% వరకు పెంచాలని వినతి పత్రం కూడా అందించిండ్రు అన్నట్టు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెంపుకు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది అన్నట్టు. ఇక మందుబాబులకు ధరలు పెంపుడు ఖాయమన్నట్టు. ఈ మధ్యన మస్తు బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా నువ్వులా. నిజానికి అందరికి ఈ మధ్య బస్సే సేఫ్ అనుకుంటే ఇప్పుడు బస్సు ఎక్కాలంటే కూడా మస్తు పరిశాన్ అవుతుండ్రు అందరు. ఎందుకు అంటే యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయని. కానీ ఈసారి చూసిండ్రా బస్సు ఎక్కేటప్పుడు బస్సుల ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనే దాని మీద ఇట్లా బస్సులు ఎక్కి జర్నీ అవేర్నెస్ వీడియో చేసిండు. మీరు కూడా చూడుర్రి, మీకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా నలుగురికి పంపుర్రి, జర వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ముచ్చట తీసుకొచ్చినాం. రోడ్డు ప్రమాదానికి లేదా అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఎమర్జెన్సీ డోర్లు, ఇతర రక్షణ సదుపాయాల మీద ప్రైవేటు బస్సుల ప్రయాణికులకు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తుండు ఏపీ పోలీసు సార్లు. బస్సులు ఎక్కేటప్పుడు బస్సు ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనే దాని మీద గిట్లకి సారు మంచిగా అవేర్నెస్ వీడియో చేసిండు. మీరు కూడా ఒకసారి చూడుర్రి. జరేటన పోయినప్పుడు మీరు కూడా పైలంగుండనికి పనికొత్తది అన్నట్టు ముచ్చట. చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. అందుకని వాల్యుబుల్స్ కోసం చూడదు. మీరు ఏం చెప్పానో ఇలా కిందకి దిగేసి వెళ్ళిపోండి. తర్వాత అన్ని బాగుంటే వచ్చి మన సామాన్లు మనం తీసుకోవచ్చు. రెండోది, మన మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ తెలుసు కదా మీ అందరికి. 14 మంది ఎగ్జిస్ట్ దగ్గర 3 ఇరుక్కుపోయి ఉన్నారు. ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ రోడ్డు అంటే ఏం జరుగుతుంది, నేను ముందెళ్ళాలని 3 దానిలో ఒకలే పడతారు. ఛాన్స్ రెండో మనిషికి. ఆ 3 ఏం చేశారు, వెళ్ళిపోయి వాళ్ళు ఇరుక్కున్నారు. 3 1 by 1 వెళ్ళుంటే 3 సేఫ్ అయ్యేవాళ్ళు. వెనకాల కూడా నాకు తెలిసి ఇంకో 2-3 ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అందుకని కంగారు ఉండకూడదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా బయటపడదు. ఓకేనా? అయితే మీరందరూ నాకు ఇవన్నీ పాటిస్తారు మంచోళ్ళు. కానీ నేను రోజు వచ్చి అందరికీ చెప్పలేను, కొన్ని బస్సులు మిస్ అవ్వచ్చు. అందుకని మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారంటే, మీ బ్రదరో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి. వాల్యుబుల్స్ కోసం టైం ఇచ్చేయద్దు. తొక్కిసలాట తోపులాట లేకుండా ధైర్యంగా బయటపడు అని చెప్పారు. ఇప్పుడు మీ ముందు ట్యాంక్ అండ్ డ్రైవ్ చేశాం కదా. డ్రైవర్ గారు పర్ఫెక్ట్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్, బండి పర్ఫెక్ట్, లగేజ్ అంతా చెక్ చేసాం. ఏమీ మీకు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా ఇంటికి చేరాలి. ఈ రేవంత్ సార్ ను ఎందుకు అబద్ధాల సార్ అంటారు అనుకున్నా.
ఇప్పుడే అర్థమైంది నాకు. నిన్న 5వ తారీఖు ఇంటర్ ఫలితాలు వస్తాయి అన్నారు కదా, అవి మళ్ళా వాయిదా పడ్డాయి. ఎందుకు పడ్డాయి, ఎందుకొరకు వేయాల్సి వచ్చింది వాయిదా? అగో మన రేవంత్ రెడ్డి సారు బిజీ కదా నుల్లా, అందుకే పడ్డాయి. రేవంత్ రెడ్డి సారు బిజీ వల్లనే రిజల్ట్లు జర ఆగిపోయినాయి అనుకుంటుండ్రా? మన సారు విద్యాశాఖ మంత్రి కూడా కదా, అందుకే ఆ ముచ్చట మర్చిపోయినరా ఏంటి? నిజానికి మన సీఎం సారు కేరళ ఎన్నికల ప్రచారంలో మస్తు బిజీగా ఉన్నాడు అని పరీక్షల ఫలితాలు వాయిదా వేసిండ్రట. కానీ నిన్న సార్కు జరంత టైం ఉండే గాని పాపం సారు బిజీగా ఉండే అన్నట్టు. ఓ గంట టైం ఉండే గాని ఫుట్బాల్ ఆడుకుంటా బిజీ అయిందన్నట్టు మన సారు. అందుకే ఫలితాలు ఎక్కచీరాయే గాని ఫుట్బాల్ అయితే ఆడిందంటారు గిజనం. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడని ఇంటర్ పరీక్ష ఫలితాలు వాయిదా పడ్డాయి అన్నట్టు. ఇక నిన్న సమయం ఉన్నప్పటికీ కూడా ఫుట్బాల్ ఆడుకుంటా రేవంత్ సార్ బిజీ అయిండు. ఫలితాలు మరింత జాప్యం. వారం రోజులుగా కేరళ ప్రచారం, ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ లాంటి ఫంక్షన్లల్లా రేవంత్ సారు మస్తు బిజీ అయిండు కదా నుల్లా. ఇక అందుకే ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓ గంట సమయం కూడా ఇయ్యలేనంతగా బిజీగా ఉన్నాడు అన్నట్టు. ఆ ఫలితాలను విద్యా కమిషనర్ ద్వారా విడుదల చేయించాలని ప్రయత్నించిన ఇంటర్ బోర్డు విద్యాశాఖ మంత్రిగా నేనే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తానని పట్టుబడుతుండట రేవంత్ రెడ్డి. ఈ నెల 10 తారీఖు నుంచి 12 మధ్యలో ఫలితాలు రావచ్చని మీడియాకు లీకులు ఇచ్చిన సీఎం పిఆర్ పరీక్షలు పూర్తయి 3 వారాలు గడిచినా కూడా ఫలితాలు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. గతంలో ఇంత ఆలస్యంగా ఇంటర్ ఫలితాలు రాలేదని మండిపడుతున్నారు కాలేజీ యాజమాన్యాలు. ఇప్పటికే విద్యాశాఖను గాలికి వదిలేసిన రేవంత్ కమిషనర్లు, ఇన్ఛార్జీలతోటి నడిపిస్తున్న వైనంగిది అన్నట్టు. ఓ పారి చూడురి. ఎండలు మండిపోతున్నాయి, సూర్యుడు సుర్రుమంటుండు. బయట అడుగు పెట్టాలంటే మళ్ళీ ఇంటికి అత్తమా రామా అనిపిస్తుంది. 10 నిమిషాలకోసారి నీళ్లు తాగకపోతే నోరంతా ఎండుకవోవట్టే. అసొంటిది తాగేతాందుకు నీళ్లు కరువైతే ఎట్లుంటది? అగో గట్లెందుకు అనుకుంటుర్రు కదా. అక్కడుండే జీవరాశులు ఏం కావాలి? అదే మన తెలంగాణనే ఇట్లా కనిపిస్తే ఎట్లా? అవి కూడా మన మంత్రి ఇలాకల్నే. ఆ మంత్రి ఎవరు, ఆ ఇలాక ఏడనో తెలుసుకుందాం పర్రి. ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీళ్లు లేక 3 నెలల నుంచి కష్టపడి బావి తవ్వుకున్నారట ఊరు గ్రామస్తులు. బావిల నీళ్లు రాకపోవడంతోటి పంచాయతీ అధికారులను వేడుకోంగా కేవలం 1 రోజు మాత్రమే గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసిండ్రని, ఇక మిగతా రోజులు మండల కేంద్రానికి పోయి వాళ్ళే నీళ్లు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాడున్న గ్రామస్తులంతా. ఇది ఏడనో కాదు, మళ్ళా మన మంత్రి సీతక్క ఇలాకల్నే గిట్ల తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. మంత్రి సీతక్క ఏం చెప్తుందని అందరు అడుగుతుర్రక్క. అప్పుడేమో కోయ బిడ్డ మీ ఆడ బిడ్డ అనేది అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ రేవంత్ సర్కార్ కు రైతులంటే అంత చిన్న చూప? పాపం పంట పండించడానికి, పెట్టుబడి పెట్టడానికి పైసలు లేక రైతులంతా ఆగమైతుండ్రు. ఆ రైతన్నలకు రైతు బంధు ఇచ్చడానికి కూడా సార్కు ధైర్యం ఎరతలేదు. ఇక మొన్నటి దాకానేమో శాటిలైట్ సర్వే, ఈ సర్వే, ఆ సర్వే అనుకుంటా కాలం వెళ్ళదీసిండు. ఇక ఇప్పుడేమో రైతు బంధు ఏనికి కొంటె సాకులు చెప్తుండ్రట. మూసీ సుందరీకరణకు పైసలుంటాయి కానీ రైతులకు ఉండయా అని నిలదీస్తున్నారు రైతన్నలంతా. ఏదో ఒక రకంగా రైతు బంధు పథకానికి గండి కొట్టడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నట్టు. శాటిలైట్ సర్వే, ఇతర కారణాలు గుండు చూపించుకుంటా సుమారు 30 లక్షల ఎకరాలకు రైతు బంధు నిలిపేయాలని ప్లాన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే సుమారు 10 లక్షల ఎకరాలకు ఏవేవో సాకులు చూపి నిలిపేసింది. ఇక 2 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మూసీ సుందరీకరణలో భాగంగా 1,50,000 కోట్ల వృధా ఖర్చులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు ఇవ్వనికి మాత్రం మనసొప్పుతలేదన్నట్టు. పంట పెట్టుబడికి డబ్బులు లేక తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు తెలంగాణ రైతులంతా.